కాల్మనీ దందాతో రాజకీయాలు కాకమీదున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు అంతా సిద్ధమైంది. కాల్మనీతో పాటు కల్తీ మద్యం విషయంలో బాబు సర్కార్తో తేల్చుకునేందుకు విపక్షం ప్లాన్ చేస్తోంది. కాసేపట్లో మొదలు కానున్న సెషన్స్ ఈ ఎఫెక్ట్తో హాట్ గా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వింటర్ సెషన్కు అధికార ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఇవాల్టి నుంచి 22 వరకు 5 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వంతో పోరాడేందుకు ప్రతిపక్ష వైసీపీ ప్లాన్ చేస్తోంది. మరోవైపు సభలో చర్చించాల్సిన అంశాలను మొదటిసారి ఐవీఆర్ఎస్ విధానంలో ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన 3 శ్వేతపత్రాల మీద 1 బాక్సైట్ తవ్వకాలు, 2 ఇసుక విధానం, 3 నీరు ప్రగతి, ఈ 3 అంశాలతో పాటు ఈ రాష్ట్రం ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న కరువు పరిస్థితులు, అట్లాగే భారీ వర్షాలకు సంభవించిన నష్టాలు, కేంద్రం నుంచి తీసుకోవాల్సిన సహాయము, వీటి గురించి చర్చిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నాం. బాక్సైట్ తవ్వకాలు, ఇసుక పాలసీ, కల్తీ మద్యం, కాల్మనీ వ్యవహారాలు, రాజధాని అమరావతికి భూసేకరణ లాంటి చాలా విషయాలు సభలో చర్చకు రానున్నాయి. వీటితో పాటు ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు, మనీ లాండరింగ్, అంగన్వాడీల జీతాల పెంపుపై డిస్కస్ చేయాలని ఏపీ కేబినెట్ భేటీ తీర్మానించింది. కల్తీ మద్యం, కాల్మనీ అంశాలపై వాయిదా తీర్మానాలకు వైసీపీ ప్లాన్ చేసింది. ప్రజలకు సంబంధించిన ప్రతి విషయంపై సర్కారును ఇరుకున పెట్టాలని డిసైడ్ అయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు లేవదీసాలనుకున్నాము. వాటిపైన సరైనటువంటి సమయం కేటాయించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా అడుగుతాం. కాల్మనీ విషయం చాలా ఇదిగా ఉంది, ఎంతోమంది మహిళలకు సంబంధించిన అంశం కాబట్టి దాని ప్రయారిటీగా వెంటనే టేకప్ చేయమని అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. వాళ్ళు అనుకున్న విధంగానే నడిపించుకొని ప్రజాస్వామ్యం చర్చించకుండా వాయిదాల పర్వం చేసుకుంటూ గొడవలు సృష్టించడానికి ఇంకొకరితో మాట్లాడిపించి చేసేటువంటి వ్యూహం చేయకుండా ఉండాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కోరుతున్నాం. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను పూర్తిగా అసెంబ్లీ సమావేశంలో వినియోగించుకోవడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. 5 రోజుల పాటు ఏపీ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్లోనే ఉండనుండడంతో పోలీసులు భద్రత పెంచారు. సెషన్స్ జరిగే టైంలో అసెంబ్లీ చుట్టుపక్కల నిషేధాజ్ఞలు విధించారు. దాదాపు 700 మంది పోలీసులు బందోబస్తుకు రెడీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఫోర్స్ కూడా రావటం జరిగింది, ఆఫీసర్లు కూడా వచ్చారు. తెలంగాణ స్టేట్ నుంచి కూడా పోలీస్ సిబ్బంది ఆఫీసర్లు అందరూ కూడా వచ్చారు. సో వాళ్ళందరూ కూడా డ్యూటీలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనసభ పరిణ సరౌండింగ్స్ చుట్టుపక్కల కానీ మరి ప్రాంగణంలో కానీ అంతా కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నిషేధాజ్ఞలు అనేది ఆ చుట్టుపక్కల ర్యాలీలు కానీ నిరసనలు కానీ వ్యక్తం చేయకూడదని చెప్పేసి అనేది ఉంటుంది. సమావేశాలకు వచ్చే సిబ్బంది వచ్చిండ్రు, ఆఫీసులు అందరూ కూడా అదే వచ్చారు. 700 వరకు బోత్ స్టేట్స్ నుంచి వచ్చే సిబ్బంది జరిగింది. చాలా అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని, సెషన్స్ ను పొడిగించాలని విపక్షం డిమాండ్ చేస్తోంది.